హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీషానంద. ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పకోడీ చేసాము. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ట్రై చేశాను, కొన్ని మిస్టేక్స్ అయ్యాయి, బట్ ఈసారి చాలా బాగా వచ్చింది. సో ఆలస్యం లేకుండా ఎలా చేశానో ఏం చేశానో చెప్తాను. మరి ఈ రెసిపీలో ఫస్ట్ దొండకాయలు వాడానండి. దొండకాయ పకోడీ చేసుకున్నామండి దీంతో. సో రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం వెరైటీగా ట్రై చేశాను. సో ఫస్ట్ దొండకాయలని కడిగేసి శుభ్రంగా ఇట్లా పండువి లేకుండా, ఈ మాత్రం పండుగ కనిపిస్తున్న స్క్రీన్ మీద పండుగ కనిపిస్తున్నాయి కదా, అంతకుమించి ఎక్కువ తీసుకోలేదండి. మిగతా ఏమైనా పండుగ వస్తే తీసి పడేయండి, ఎందుకంటే అవి టేస్ట్ని తగ్గించేస్తాయి. సో వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇంత పేస్ట్ అవసరం లేదు, కొంచెం బరకగా అయినా సరే ఓకే. ఇవి పక్కన పెట్టుకుని ఇంకొక జార్లో కొన్ని మిరపకాయలు, ఇవి చాలా ఘాటుగా ఉన్నాయండి, పొట్టిగా కనిపించిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం 1 ఇంచు, నెక్స్ట్ కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి బాగా పేస్ట్ చేసుకుందాము. ఈ గ్రైండర్లో పేస్ట్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం మిక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న దొండకాయలు వేసేసి దాంట్లో అలానే కారం, అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఈ మిక్స్కి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. సో ఇది 1/2 కప్పు శనగపిండి, అదే మెజర్లో కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు తగినంత మీకు సరిపడగా, అలానే కారం మీకు సరిపడగా, వీటన్నింటినీ బాగా కలుపుకుందామండి. మీరు దీంట్లో కాజు వేసుకోవచ్చు, పీనట్స్ వేసుకోవచ్చు, ఎనీ ఆనియన్స్ కూడా మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్గానే ఉంచాను. 1 కప్పు బియ్యం పిండి అండి వేసాను, ముందు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసి కలుపుకుంటున్నాను. ఇది కలుపుకున్నాక మనకి రెడీ అండి. మనం ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దాన్ని కాగినంత వరకు కూడా వేడి చేసుకొని దీన్ని చిన్న చిన్న బౌల్స్లా పకోడీ ముద్దలా చేసి వేసేసుకుందాము. అంతే అండి. వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టి అలా వేయించుకుని తీసుకుంటే చాలా క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా చెప్పినట్టు వెజిటబుల్స్, ఆనియన్స్ కలిపి వేసుకుంటే మనకి రియల్గా మనం శనగపిండి పకోడీ ఆర్ బియ్యం పిండి పకోడీ చేస్తాం కదా, అలానే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం పీనట్స్ కానీ, కాజు కానీ ఇట్లాంటివన్నీ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ప్లెయిన్గా చేశాను. ఇంకా కరివేపాకు అండ్ మిరపకాయలు కూడా వేయించి గార్నిష్ చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ డూ గివ్ అ లైక్. For more videos, subscribe my channel. Do share with this your family and friends. Don't forget to hit the bell icon so that నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you once again and have a good day.